ఈరోజైతే నేను పూరి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈ రైల్వే స్టేషన్ అనే కంటే టెర్మినల్స్ అనడం బెటర్. ఎందుకంటే ట్రైన్స్ ఇక్కడ వరకు ఆగి మళ్ళీ ఇక్కడ నుంచే బయలుదేరుతాయి. పూరి అంటే ఒడిస్సా ది బెస్ట్ సీక్రెట్ కెఫ్ట్ ఇన్ ఇండియా అంటుంటారు. ఎందుకంటే పూరిలో ఉండే రహస్యాలు దేవతామూర్తులకి సాధ్యం కానన్ని ఉన్నాయంట. మరి మానవులకి ఆ రహస్యాలు తెలుసుకోవడం గగనమే. ఆ పూరిలో శ్రీకృష్ణుని గుండె ఉందా లేదా, అలాగే పూరి ఆలయంలో ప్రతిదీ కూడా చాలా మిస్టరే. ఇక చూడండి, మనము ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఎంట్రన్స్ దగ్గర అయితే టోటల్గా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈరోజైతే శుక్రవారం. ఈరోజు మనము పూరి రైల్వే స్టేషన్ లేదా పూరి టెర్మినస్ నుంచి నంద్యాలకైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. పూరి ఎంట్రన్స్ చూడండి బాగుంది. అలాగే ఇక్కడ మనకు అక్కడ వర్క్ చేయడంతో రైల్వే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎక్కువ జరుగుతుండడంతో అన్నీ కూడా యూతలకైతే మార్చడం అయితే జరిగింది. మనకి స్టార్టింగ్లో ఒక ఎస్బీఐ ఏటీఎం అయితే ఉంటుంది, పక్కన వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలో ట్రావెల్ చేసేవాళ్ళు 2 hours ముందు వచ్చి అక్కడైతే రెస్ట్ అయితే తీసుకోవచ్చు. అక్కడే మనకు క్లాక్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే డిజిటల్ క్లాక్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కొంచెం ముందు పోతే ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ట్రైన్ మొత్తం కూడా థర్డ్ క్లాస్ ఏసీతో నింపి ఉంటుంది. ఈ రైలును ప్రవేశపెట్టింది ఎవరంటే అప్పటి రైల్వే శాఖ మంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు 2006లో అయితే ప్రారంభించారు. అప్పటి వరకు రాజధానిలోను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోను ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది పేదవాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పర్పస్సే ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయితే ప్రారంభించారు. బట్ అప్పుడు స్టార్ట్ చేసిన రైళ్ళే మళ్ళీ కొత్తగా ఏ రైల్వే అంటే ఏ గరీబ్ రథ్ రైలు అయితే ఓపెన్ అయితే చేయలేదు. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22882 పూరి యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకైతే పూరి రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇదే మనం ప్రయాణించే పూరి యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. నా భోగి G1323 వచ్చింది, అంటే మిడిల్లో అయితే వచ్చింది. ఇక్కడ మనకు సైడ్ లోయర్, సైడ్ మిడిల్, సైడ్ అప్పర్ ఉంటుంది. ఇక్కడ యాజువల్గా 6 బెర్తులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకు అడిషనల్గా సైడ్ మిడిల్ కూడా గరీబ్ రథ్లో అయితే ఉంటుంది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈ కలర్ ఉండే ట్రైన్స్ అన్నీ కూడా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్సే. కానీ ఇప్పుడు ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లు అన్నింటినీ కూడా ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేయాలని అయితే ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. ట్రైన్ అయితే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది, మరి ఎక్స్ట్రాడినరీ అయితే చెప్పను. కానీ మెయింటెనెన్స్ పరంగా ఒడిస్సా వాళ్ళు మెయింటెనెన్స్ అయితే బాగానే చేస్తున్నారు. ఈ ట్రైన్ మిగతా ట్రైన్స్ అయితే కొన్ని చండాలంగా ఉన్నాయి. మన ట్రైన్ మన బెర్త్ ఇదే G1323 అప్పర్ అయితే వచ్చింది. ఆ పైన వేరే వాళ్ళు, మధ్యలో మనము, కింద ఇంకొకరు అయితే వచ్చారు. ఓకే, బెర్త్ అలాగే సీట్స్ ఓకే, చూడడానికి అయితే బాగుంది. ఎగ్జాక్ట్లీగా 3:20 మనము పూరి రైల్వే స్టేషన్ లేదా పూరి టెర్మినస్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ కుర్దా రోడ్ జంక్షన్. చాలా ట్రైన్స్ అంటే మీరు సికింద్రాబాద్ నుంచి అయినా సరే, ఇతర ప్రాంతాల నుంచి అయినా సరే మీరు భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్ క్యాచ్ చేసినారంటే అది కుర్దా రోడ్ జంక్షన్లో అయినా ఆగుతుంది, లేదా భువనేశ్వర్లో అయినా ఆగుతుంది. అక్కడ మీరు దిగి అక్కడ నుంచి మళ్ళీ మీరు చాలా ట్రైన్స్ అయితే పూరికి వచ్చే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ట్రైన్ క్యాచ్ చేస్తే 10 రూపాయల్లో మీరు పూరికి అయితే రావచ్చు. కానీ చాలా ట్రైన్స్ మీరు హైదరాబాద్ నుంచి పూరికి రావాలంటే డైరెక్ట్గా ట్రైన్ అయితే లేదు, మనకు భువనేశ్వర్ వెళ్ళే ట్రైనే ఎక్కాల్సి ఉంటుంది. వెరీ రేర్ ట్రైన్స్ మాత్రమే పూరికి అయితే వస్తుంటాయి. బట్ నో ప్రాబ్లం, మనకు కుర్దా రోడ్ లేదా భువనేశ్వర్ దిగితే మనము ఎక్కడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఆ 2 ప్రాంతాల నుంచి మనం ఏ విధంగా అయినా సరే ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. మనకైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా లేదు. ఇంకొకటి, మీరు పూరి రీచ్ అయిన తర్వాత మీరు ఆలయానికి వెళ్ళాలంటే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 15 రూపాయలు తీసుకుంటారు బస్సెస్కి. మీరు దానికంటే బెటర్గా మీరు రిక్షా తీసుకోవడమే బెటర్. ఎందుకంటే రిక్షా వాళ్ళు కూడా 20 రూపీస్ మాత్రమే అడుగుతారు. అంటే చాలా మీరు వారణాసి వెళ్ళడం కానీ అలా, లేదా ప్రయాగ్రాజ్ జంక్షన్ అలా వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళు 100-200 అయితే అడుగుతున్నారు. కానీ ఒడిస్సాలో కూడా మోసాలు జరుగుతాయి. కానీ ఈ రిక్షా వాళ్ళలో మరి చాలామంది జెన్యున్గా ఉన్నట్టున్నారు. కేవలం 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ అయితే చేశారు. మన తెలుగు వాళ్ళకి లార్డ్ వెంకటేశ్వర, అలాగే తమిళ్స్కి అయ్యప్ప స్వామి, లేదా కేరళ వాళ్ళకి తీసుకుంటే తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయానికి, అలాగే మీరు మహారాష్ట్ర వెళ్తే షిరిడి,
ఎలాగో వీళ్ళకి లార్డ్ జగన్నాథుడు, పూరిలో ఉండే జగన్నాథుడు అంటే అంతే ఫేమస్. వాళ్ళు ఎక్కువగా జగన్నాథుని దర్శనానికే వస్తూ ఉంటారు. జగన్నాథుడు కూడా అంతే అనుగ్రహం అయితే అందిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తులు తనను చూడడానికి వచ్చినారో వాళ్ళని అస్సలు డిసప్పాయింట్ అయితే చెయ్యడు. ఎగ్జాక్ట్లీ సాయంకాలం 4:05 మనము కుర్దా రోడ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. మీకు ట్రైన్ ఫేర్ చెప్పడం అయితే మర్చిపోయాను. పూరి నుంచి యశ్వంత్పూర్ ట్రావెల్ చేయాలనుకుంటే మనకు 1150 రూపాయలు అయితే పడుతుంది. అలాగే నేను పూరి నుంచి నంద్యాల ట్రావెల్ చేస్తున్నా కదా, నాకు వచ్చి ట్రైన్ ఫేర్ 1014 రూపాయలు అయితే పడింది. అంటే 1000 రూపాయల్లోనే మనం పూరి నుంచి నంద్యాలకు అయితే చేరుకోవచ్చు. అదే మీరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేస్తే 1475 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 20 నిమిషాలు అయితే మనకు స్టాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోకో రివర్సల్ జరుగుతుంది. మనం వచ్చిన వేళ అట్లే స్ట్రైట్కి వెళ్తే మనం భువనేశ్వర్ అయితే వెళ్తాము. లోకో రివర్సల్ జరిగితే మళ్ళీ మనము పూరి ట్రాక్కి యువతల ట్రాక్లో మనము స్ట్రైట్గా మనము విశాఖ విజయవాడ మీదుగా నంద్యాల టు అనంతపురం నుంచి యశ్వంతపూర్కి అయితే చేరుకోవచ్చు. ట్రైన్ మీరు కరెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే 2 months లేదా 1 month ముందు నుంచే బుక్ చేసుకుంటే సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. శుక్రవారం పూరి నుంచి యశ్వంతపూర్ వెళ్ళే వాళ్ళు, అదే యశ్వంతపూర్ నుంచి పూరికి రావాలన్న వాళ్ళు శనివారం మీరు లేదా శుక్రవారం మిడ్నైట్ 11:30 బయలుదేరుతుంది. మనం నంద్యాలలో శనివారం ఉదయం, అంటే శుక్రవారం ఇదే కదా, అంటే శనివారం మనకు యశ్వంతపూర్లో అవైలబుల్గా ఉంటుంది. ఆదివారం నంద్యాలలో ఉదయం 7 గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా మనకైతే 4:43 మనము కుర్దా రోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ 20 minutes స్టాప్ అయితే ఉంది, కానీ మనము 40 minutes అయితే తీసుకున్నాము. ఇంజన్ చెకింగ్ అలాగే చేసుకొని అన్నీ కూడా వాటర్ నింపుకొని అన్నీ కూడా వర్క్స్ జరగడంతో డిలే అయితే అయ్యింది. మరి దీన్ని కవర్ చేస్తారో లేదో చెక్ చేయాలి. ఇక్కడ నుంచి 126 kilometers అయితే మనము నాన్ స్టాప్గా అయితే ఛాత్రాపూర్కి అయితే వెళ్తున్నాము. మనకు 126 kilometers అంటే బెటరే, కానీ చాలా ట్రైన్స్కి నేను చెప్పిన స్టేషన్లో కూడా స్టాప్ అయితే లేదు. డైరెక్ట్గా బ్రహ్మాపూర్లో స్టాప్ అయితే ఉంటుంది. కానీ మన స్టార్టింగ్ పాయింట్ పూరి కాబట్టి ఇంకోటి ట్రైన్ మెయింటెనెన్స్ అంతా కూడా ఒడిస్సాలోని పూరిలోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళ స్టేట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఛాత్రాపూర్లో కూడా స్టాప్ అయితే కల్పించడం అయితే జరిగింది. అలాగే లార్డ్ పూరి జగన్నాథుని యొక్క టెంపుల్ యొక్క మిస్టరీస్లో చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు మనకు పుకార్లు అయితే ఉన్నాయి. చాలా విషయాలు అయితే మనము నిజంగా అక్కడ సాక్ష్యాలతో చూడొచ్చు, కానీ అక్కడ ఉండే పాండాలను అడిగితే మనకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. చాలా విషయాలు అయితే వాళ్ళు కూడా బయటకైతే చెప్పారు. మీరు నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ ఫాలో అవుతే ఆ పూరి మిస్టరీస్ అన్నీ కూడా ఆయన ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. కుర్దా రోడ్ జంక్షన్ కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా ఒడిస్సా వాళ్ళు చాలా బాగా చేసినారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, కానీ నార్త్ సైడ్లో మీరు వెళ్తే అక్కడ స్టేషన్స్లో కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ ఒడిస్సా వాళ్ళు మెయింటెనెన్స్ అయితే బాగానే చేస్తున్నారు. అక్కడ ఎదురుగుండే ట్రైను మేబీ ఏ ట్రైన్ పలక్నామా ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇదే టైంకి వస్తూ ఉంటుంది. మరి అదో కాదో క్లారిటీ అయితే నాకైతే లేదు. నెక్స్ట్ స్టాప్ మనది ఛాత్రాపూర్. అలాగే మీరు తిరుపతి నుంచి రావాలనుకుంటే వీక్లీ మనకు ఒక ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. చాలా మటుకు మీరు చేయాల్సిన పని ఏమంటే భువనేశ్వర్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని భువనేశ్వర్ నుంచి మీరు పూరికి రావడం చాలా ఉత్తమమైన పద్ధతి. లేదా భువనేశ్వర్కి ముందు స్టాప్ అయినా కుర్దా రోడ్ జంక్షన్లో మీరు దిగినా సరే అక్కడ నుంచి 10 రూపాయలు టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 6లో అయితే అన్ని ట్రైన్స్ అయితే వస్తుంటాయి పూరి వెళ్ళేవి. ఆ ట్రైన్ క్యాచ్ చేసి మీరు పూరికి అయితే చేరుకోవచ్చు. లార్డ్ జగన్నాథుని యొక్క దర్శనం కేవలం 1.5 అంటే ఎక్కువ, అంతకు మించి ఏం జరగదు. హెవీ రష్ ఉంటే అంటే ఏదైనా పర్వదినం రోజు తప్ప మనకు మిగతా రోజుల్లో అన్నీ కూడా ఫ్రీగా అయితే దర్శనం జరుగుతుంది. ఇక్కడ లార్డ్ జగన్నాథుని యొక్క దర్శనం చాలా సింపుల్. ఎగ్జాక్ట్లీ సాయంకాలం 6:18 అయితే ఛాత్రాపూర్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ 2 minutes అయితే స్టాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ టైం 5:36 చేరుకోవాల్సిన ట్రైను డిలే అయితే నడుస్తుంది. మన కుర్దా రోడ్ జంక్షన్లో డిలే అయింది కాబట్టి అదే డిలే కంటిన్యూ అయితే అవుతుంది. కేవలం 5 నిమిషాలు స్టాప్ తర్వాత అంటే సాయంకాలం 6:23 అయితే మనము ఛాత్రాపూర్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకు బ్రహ్మాపూర్ జంక్షన్. మనకు బ్రహ్మాపూర్కు విశాఖకు ఒక
ఒడిస్సా బస్ అయితే నడుస్తుంది. టైమింగ్స్ అయితే నాకు తెలియదు కానీ ఒకసారి అయితే చూడడం అయితే జరిగింది బ్రహ్మాపూర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టేషన్లో ఉండే పెయింటింగ్స్, ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్స్ అయితే వేశారు. చాలా చాలా బాగుంటుంది. ఒడిస్సాలో మనం ఇంకా చూడదగిన ప్లేసెస్ ఏదంటే కోనార్క్లోని సూర్య దేవాలయం, అలాగే లార్డ్ జగన్నాథుని యొక్క మిస్టరీస్లో మీకు ఒకటే ఒకటి చెప్తా. అక్కడ ఉండే చక్రము మన సైడ్ని ఎటువైపు చూసినా మన సైడే కనపడుతున్నట్టు ఉంటుంది అన్నట్టు పుకారైతే ఉంది. అది నిజమైతే కాదు. మనము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూస్తే పెద్దగా మన సైడ్ అయితే ఉండదు. ఇంకొకటి అక్కడ ఇంకొక మిస్టరీ అయితే చాలా ఉంది. బ్రహ్మ పదార్థం అనేది ఒక శాలిగ్రామ నృసింహ శాలిగ్రామం అని ఈ మధ్య నండూరి గారు తన పరిశోధన చెప్పడం అయితే జరిగింది. సాయంకాలం 6:36 బ్రహ్మాపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. సాయంకాలం 6 గంటలకు చేరుకోవాల్సిన ట్రైన్ 36 నిమిషాలు అయితే డిలే అయితే నడుస్తుంది. ఇక్కడ మనకు కేవలం 2 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. ఒడిస్సాలో మనకు చాలా డిసప్పాయింటెడ్ కలిగించే విషయం ఏంటంటే ఫుడ్ అయితే ఒడిస్సా అయితే పెద్దగా అనిపించలేదు నాకైతే. మనకి మీల్స్ పెట్టినా సరే అక్కడ సాంబార్ ఇవి పెద్దగా అయితే ఉండవు. మేబీ అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. దర్శనం చెప్పినా కదా గంటన్నర. అక్కడ విఐపి దర్శనాలు అంటూ ఏవి ఉండవు. అందరూ ఒకే వేలో దర్శనం చేసుకోవాలి. అక్కడనే ఉన్నాయి ఆనంద్ బజార్లో మహాప్రసాదం అమ్ముతూ ఉంటారు. దాన్ని మీరు పర్చేజ్ చేసి అక్కడే కొని అక్కడే కూర్చొని తినాల్సి ఉంటుంది. అక్కడ ఎటువంటి అంటే నీట్గా లేదు, ప్రసాదం బాగాలేదు, ఇలాంటి మాటలు మాత్రం దయచేసి అనకండి. అది లార్డ్ జగన్నాథుని యొక్క మహాప్రసాదం అంటే మాత్రం మనకే చాలా పాపం అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్రహ్మాపూర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. కేవలం 2 మినిట్స్ స్టాప్ అంటే మనకు 9 నిమిషాలు అయితే ఆగింది ఇక్కడ. సాయంకాలం 6:45 బ్రహ్మాపూర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ ఇచ్చాపురం మేబీ షూట్ చేయకపోవచ్చు, కొంచెం టైర్డ్ అయ్యాను కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ మేబీ పలాసాలో మిమ్మల్ని మీట్ అయితే కావచ్చు. ఇక్కడ బ్రహ్మాపూర్ స్టేషన్లో మీరు ఒకవేళ మార్నింగ్ టైం కనుక మీరు అబ్జర్వ్ చేయండి, ఆ స్టేషన్ గోడలపై ప్రతి ఒక్కటి కూడా ఒరియా యొక్క సంస్కృతి అయితే మనకు చూడొచ్చు. అంత బాగా పెయింటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ చేసిన కళాకారులు ఎవరో కానీ వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అలాగే బ్రహ్మాపూర్ రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. తర్వాత మీరు చాలా చీప్ అండ్ బెస్ట్గా రావాలి అనుకుంటే ఇప్పుడు కర్నూలు నుంచి లేదా ఆదోని గుంతకల్ నుంచి రావాల్సిన వాళ్ళు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేస్తే మేబీ సాయంకాలం 6 అంటే ఈరోజు నైట్ ఎక్కితే రేపు సాయంకాలం 6 గంటలకైతే మనము భువనేశ్వర్ చేరుకుంటాం. భువనేశ్వర్లో నెక్స్ట్ తీసుకొని లేదా పూరికి వచ్చి పూరిలో హోటల్ తీసుకొని నెక్స్ట్ తీసుకొని మీరు లార్డ్ జగన్నాథుని యొక్క దర్శనానికి వెళ్తే చాలా బెటర్. లేదా శుక్రవారం పూట 11 గంటలకు ఉదయం డోన్లో ఒక రైలు అయితే ఉంటుంది, హౌరా వెళ్ళే ట్రైను. అది క్యాచ్ చేసిన అంటే కుర్దా రోడ్ జంక్షన్కు తెల్లవారుజామున 5:50 చేరుతుంది. మీరు అక్కడ రైలు క్యాచ్ చేస్తే 6:30 లోపు మీరు ఈజీగా లేదా 7 లోపు మీరు పూరికి అయితే చేరుకోవచ్చు. ప్రజెంట్ పలాసాలో అయితే ఉన్నాము. పలాసాకు 7:47 అయితే చేరుకున్నాము. కేవలం ట్రైన్ ఎంత డిలే అంటే 14 నిమిషాలు. అంటే రాత్రి 7:33 రావాల్సిన ట్రైను జస్ట్ ఒక 14 నిమిషాలు అయితే డిలే అయితే అయ్యింది. మనకి ఇక్కడ 2-3 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. బట్ 10 నిమిషాలు అయితే ట్రైన్ అయితే ఆగింది. పలాసా నుంచి మనము రాత్రి 8:07 అయితే బయలుదేరుతున్నాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ విశాఖలో లోకల్ రివర్సల్ ఉంటుంది. అలాగే సామర్లకోట మేబీ ఇవన్నీ షూట్ చేయకపోవచ్చు, ఎందుకంటే మిడ్ నైట్ అయిపోతుంది కాబట్టి. నేను మ్యాక్సిమం విజయవాడలో అయితే షూట్ చేస్తాను. అందులో నేను చాలా టైర్డ్ అయ్యాను. దీనికంటే 1 డే ముందే అంటే ఎస్టర్డే నేను ఫలక్నామా ఎక్స్ప్రెస్ రావడము, అలాగే ఈరోజు పొద్దున జగన్నాథ్ దర్శనం చేసుకొని వెంటనే ట్రైన్ ఎక్కడం అయితే జరిగింది. బిజీ షెడ్యూల్ మధ్యలో నేను రెస్ట్ తీసుకోలేదు. ఆ వ్లాగ్ కూడా చేశాను, హైదరాబాద్ నుంచి పూరి వెళ్ళే వ్లాగ్ కూడా. దాని తర్వాత పార్ట్ ఇది చేస్తున్నాను కాబట్టి మిగతా స్టేషన్స్ కవర్ చేయకపోవచ్చు. నైట్ టైం కవర్ చేయాలనుకున్నా కూడా చీకట్లో ఏమీ కూడా మనకు కనపడదు. అది మెయిన్గా ఈ పలాస రైల్వే స్టేషను, శ్రీకాకుళం ఇవన్నీ పొడవైన రైల్వే స్టేషన్లు. అలాగే ప్రతి స్టేషన్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి, అంటే అప్గ్రేడ్ అయితే చేస్తున్నారైతే నాకైతే అనిపిస్తూ ఉంది. ఓకే, బాయ్. మళ్ళీ విజయవాడ కలుస్తానో లేకుంటే గుంటూరులో కలుస్తానో చూద్దాము. ట్రైన్ డిలే కాకపోతే, డిలే అయితే మనం వేరే స్టేషన్లో కొంచెం లేట్గా అయితే చేరుకుంటాము. పలాస హౌస్ తెల్లవారుజామున
4 గంటల 42 నిమిషాలకైతే మనం రాజమండ్రికి అయితే చేరుకున్నాము. అంటే అర్ధరాత్రి 2 గంటల 8 నిమిషాలకు చేరుకోవాల్సిన ట్రైను తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాలకు చేరుకుందంటే రాజమండ్రికి. ట్రైన్ ఎంత డిలే ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నియర్లీ 2 గంటల 50 నిమిషాలైతే ట్రైన్ అయితే డిలే అయితే నడుస్తుంది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు సూపర్ ఫాస్ట్ కంటే హై పీరియాడిటీ ట్రైను, రాజధాని కంటే తక్కువ పీరియాడిటీ ట్రైన్. అంటే పోయేదేమో వేగంలో అయితే 130 కిలోమీటర్లు అయితే పర్ అవర్ అయితే వెళ్తుంది. కానీ దీనికి ముందుగా ఉండే హంసాఫర్ కానీ లేదా రాజధాని కానీ దురంతో కానీ ఒకవేళ ఉంటే దాన్ని ప్రిఫర్ చేసి దీన్ని స్టాప్ చేస్తారు. సూపర్ ఫాస్ట్ ఉందనుకోండి దాన్ని ఆపి దీన్ని ప్రిఫర్ ఎక్కువ చేస్తుంటారు. ప్రజెంట్ అయితే మనము రాజమండ్రిలో అయితే ఉన్నాము. రాజమండ్రి లాంగ్వేజ్ పరంగా మీరు తూగో జిల్లా అండ్ పాగో జిల్లాలో స్వచ్ఛమైన తెలుగు పలుకులను అయితే వినొచ్చు. అంత బాగుంటుంది తెలుగు, వెటకారం ఎక్కువ ఉంటుంది వీళ్ళది. అదైతే ఇంకోటి రాజమండ్రి బ్రిడ్జ్ కూడా అంతే ఫేమస్. అలాగే రాజమండ్రి నుంచి కొంతమూరు వెళ్ళే కొంతమూరు కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. ఆ కొంతమూరులో వల్లభ గణపతి టెంపుల్ చాలా ఫేమస్. ధర్మబద్ధమైన కోరిక కోరి 21 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ కోరిక తీరిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. దాన్ని నండూరి గారు వీడియో చేయడంతో అది ఇంకా ఫేమస్ అయితే అయ్యింది. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు అయితే ఇక్కడైతే బ్రేక్ అయితే పడింది. 4 గంటల 52 నిమిషాలకైతే మనము రాజమండ్రి స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకు ఇక్కడ ఏలూరు అంటే పశ్చిమ గోదావరి అనుకుంటా ఇంకొక పేరు. స్టేషన్ కూడా బాగుంది. కానీ బ్రహ్మాపూర్లో వాళ్ళ పెయింటింగ్స్ కానీ అవి కూడా చాలా చూడముచ్చటగా అయితే అనిపించింది. రాజమండ్రిలో మనకు అంతా కనపడలేదు. ఇంకోటి బ్రిడ్జ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ టైర్డ్ అయిపోయాను. ఇంకోటి బ్రిడ్జ్ చూద్దామంటే మొత్తం కూడా అందరూ కూడా డోర్ దగ్గర నిలబడడం షూట్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. ఏసీ బోగిలు కాబట్టి చాలామంది చలికి ఎక్కువ ఉండలేక బయటికి రావడం కూడా జరుగుతుంది. ఉదయం అయితే అయింది. ఆల్రెడీ మనము ఏలూరు దగ్గర అంటే ఏలూరు బయటకు అయితే వచ్చినాము. ఏలూరు ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. ఆడ స్టేషన్ యొక్క స్టెప్స్ అలాగే నియర్ బై అయితే కనపడుతుంది. నేను అంతా లేకుండా పక్కన స్పాట్ అయితే షూట్ అయితే చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు రైల్వే స్టేషన్. ఏలూరుకి అయితే ఉదయం 6 గంటల 8 నిమిషాలకి చేరుకున్నాము. తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాలకు చేరుకోవాల్సిన ట్రైను దాదాపు 3 గంటల 30 నిమిషాలు అయితే డిలే అయితే అయ్యింది. ఇంత డిలే కావడం ఫస్ట్ టైం ఏమో మన బ్యాడ్ లక్ అనుకోవాలి. బట్ ట్రైన్ మెయింటెనెన్స్ కానీ అంతా కూడా బాగుంది. కానీ డిలే అయితే అయింది. ఈ డిలే కాకపోయింటే మాత్రం ఇప్పుడు కల్లా మనము ఈజీగా నర్సరావుపేట నియర్ బై ఉండేవాళ్ళము. ఏమంటే మన బ్యాడ్ లక్ కాబట్టి ఏం చేయలేము. ఎగ్జాక్ట్లీగా 4 నిమిషాలు అంటే ఉదయం 6 గంటల 12 నిమిషాలకైతే మనము ఏలూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ విజయవాడ జంక్షన్. విజయవాడలో మనకు టిఫిన్ పర్పస్ అలాగే ట్రైన్ మెయింటెనెన్స్ పర్పస్ మనకు 10 మినిట్స్ అయితే హాల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తెల్లవారుజామున దిగితే కూడా మీరు అక్కడ టీ తీసుకొని కొంచెం రిలాక్స్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో మెయిన్గా మనకు నచ్చేది ఏమంటే తక్కువ కాస్ట్, 1000 రూపాయల్లోనే మనము దాదాపు సూపర్ ఫాస్ట్తో పోలిస్తే 475 రూపాయలు తక్కువ. అంటే ఎంత బెనిఫిట్. అలాగే ఏసీలో ట్రావెల్ చేస్తుంటాము. జనరల్ వాళ్ళు ఎక్కుతారు, వీళ్ళు ఎక్కుతారు, మనకు సీటు పోతుంది. ఈ టెన్షన్స్ అయితే ఏముండవు. ఎవరు పెడితే వాళ్ళకి అలాట్మెంట్ ఉంటుంది. అలాగే ఛార్జింగ్ పాయింట్ 3 బెడ్స్ కలిపి ఒకటి ఇచ్చినాడు. చాలా డిసప్పాయింటెడ్. మామూలుగా అయితే మీరు చూసుకుంటే పైన ఒకటి ఇస్తారు కదా సాకెట్, ఛార్జింగ్ పాయింట్ అది లేదు. ఛార్జింగ్ పాయింట్స్ ఒకటి కొంచెం డిసప్పాయింటెడ్. బట్ మనం పెట్టే 1000 రూపాయలకి అన్ని సౌకర్యాలు కావాలంటే కూడా బాగోదు. అలాగే మనకు దుప్పట్లు అన్నీ కూడా అరేంజ్మెంట్ అయితే చేస్తారు. గరీబ్ రథ్లో తక్కువ రేట్స్లో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఇంకో విషయం, మీకు చెన్నై టు హజ్రత్ నిజాముద్దీన్ వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి ఉంది. అది వయా విజయవాడ, వరంగల్ అలా వెళ్తూ ఉంటుంది. అది కూడా టికెట్ కాస్ట్ చాలా తక్కువ, 1200 రూపాయలు ఎంతో పడుతుంది చెన్నై నుంచి. కాబట్టి ఇలాంటి ట్రైన్స్ ఏమైనా మనకు అవైలబుల్గా ఉంటే దానికి హై పీరియాడిటీ ట్రైన్ అయితే ఇవ్వండి మీరు. ఎందుకంటే తక్కువ ఛార్జెస్లో మీరు వెళ్తుంటారు. ఇంకోటి హై స్పీడ్ ట్రైన్స్, రేట్ తక్కువ స్పీడ్ ఎక్కువ ట్రైన్స్. డిలే అయితే ఎందుకైందంటే ఈ రూట్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా డిలే అయింది. ఎస్టర్డే నేను వెళ్ళిన ఫలక్నామా ఎక్స్ప్రెస్ 2 అవర్స్ డిలే అయితే అయింది. ఇంకోటి నేను కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరికి వెళ్ళి ఒక ట్రైన్ అయితే వచ్చింది, రిషికేష్ నుంచి వచ్చిన ట్రైన్ అదైతే ఏకంగా 8 గంటలు అయితే డిలే అయితే అయింది. ఎందుకంటే రైళ్ళు అన్ని స్టేషన్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆ పనుల వల్ల మనకు కొంచెం డిలే అయితే నడుస్తున్నాయి ట్రైన్స్ అన్నీ కూడా.
ఏమంటే మన బ్యాడ్ లక్. ఇంకా ఒకవేళ అర్జెంట్ ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇట్లా దర్శనం వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఏం పర్లేదు. కానీ ఈ రూట్స్ ట్రైన్స్ అయితే చాలా మటుకైతే డిలే అయితే అవుతున్నాయి నవ్వే డేస్. ఎగ్జాక్ట్లీగా ఉదయం 7 గంటలకైతే మనము విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకు ఒక 200 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది మార్కాపూర్ రోడ్, అలాగే నంద్యాల. తొందరగా అయితే చేరుకోవచ్చు. తర్వాత ఈ మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్కి ఇంకొక పేరు ఏమంటే శ్రీశైలం రైల్వే స్టేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే భక్తులు దిగవలసిన ప్లేస్ కూడా అదే విజయవాడ జంక్షన్. విజయవాడ జంక్షన్ చాలా పెద్దది. గుంటూరుతో పోలిస్తే విజయవాడ జంక్షన్లో ట్రైన్స్ ఎక్కువ అయితే ఆగుతూ ఉంటాయి. గుంటూరులో ఎక్కువగా ట్రైన్స్ అయితే కలవవు. అది మరి ఎందుకనేది తెలియదు. కానీ గుంటూరుతో పోలిస్తే విజయవాడలో ట్రైన్స్ ఎక్కువ ఆగుతాయి. అలాగే ట్రైన్స్ ఎక్కువ డైవర్ట్ ఇక్కడ నుంచి అవుతుంటాయి. గుంటూరుకి ప్రతి ట్రైన్ అయితే రాదు. ఎగ్జాక్ట్లీగా 7 గంటల 13 నిమిషాలకైతే మనము విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఈ నెక్స్ట్ స్టాప్ గుంటూరు. ఎగ్జాక్ట్లీగా ఉదయం 7 గంటల 56 నిమిషాలకైతే మనం గుంటూరు జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఒకవేళ విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ట్రైన్ అయితే తెల్లవారుజామున 5 గంటలకైతే మనకు విజయవాడలో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ ట్రైన్ డిలే అయింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే 4 గంటల 55 నిమిషాలకైతే విజయవాడ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైను. ఒకవేళ మార్కాపూర్ రోడ్ వరకు దిగి అక్కడ నుంచి మీరు బస్ క్యాచ్ చేసి ఈజీగా మీరు శ్రీశైలంకి అయితే చేరుకోవచ్చు. 500 రూపాయలు అయితే అవుతుంది ఛార్జ్. G12 మనది G13 అంటే కొంచెం ముందుగానే దిగేసినాను. ఎగ్జాక్ట్లీగా 15 నిమిషాలు అయితే ట్రైన్ అయితే ఆగింది. 7 గంటల 56 నిమిషాలకు వచ్చిన ట్రైను 8 గంటల 11 నిమిషాలకైతే మనం గుంటూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ నర్సరావుపేట. ఎగ్జాక్ట్లీగా ఉదయం 8 గంటల 50 నిమిషాలకైతే మనం నర్సరావుపేట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు 2 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. ఈ ట్రైన్ స్టేషన్ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీగా 2 నిమిషాలు బ్రేక్ తర్వాత అంటే 8 గంటల 57 నిమిషాలకైతే నర్సరావుపేట నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మార్కాపూర్ రైల్వే స్టేషన్ 99 కిలోమీటర్ నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే చేస్తుంది ఈ ట్రైన్. మధ్యలో ఎక్కడా కూడా స్టాప్ అయితే లేదు వినుకొండలో. ఎగ్జాక్ట్లీగా ఉదయం 8 గంటల 24 నిమిషాలకు రావాల్సిన ట్రైను 10 గంటల 16 నిమిషాలకైతే మార్కాపూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే భక్తులు మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మార్కాపూర్ బస్ స్టేషన్ చేరుకోవాలి. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు శ్రీశైలం వెళ్ళే బస్సెస్ క్యాచ్ చేస్తే వయా దోర్నాల అలాగే శిఖరం సున్నిపెంట మీదుగా అయితే శ్రీశైలంకి అయితే బస్ అయితే
చేరుతుంది. ఇక్కడ కూడా స్టేషన్స్ అన్నీ కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు బోర్డు మీద రాసేవాళ్ళ గోడల మీద శ్రీశైలం వెళ్ళే భక్తులు వెళ్ళవలసిన భక్తులు దిగవలసిన స్థలము అని. నేను చాలాసార్లు అయితే అదైతే చూశాను. ఓకే, అప్డేట్ మొత్తం స్టేషన్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత మేబీ రాయొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ మనకు కేవలం 2 మినిట్స్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. బట్ 5 నిమిషాలైనా ఇంకా ట్రైన్ అయితే బయలుదేరదు. ఎగ్జాక్ట్లీగా 10:22 మనము మార్కాపూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి 111 కిలోమీటర్లు నాన్ స్టాప్గా అయితే నంద్యాల అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ నంద్యాలకు కూడా చేరుకున్నాము. అంటే మధ్యలో ఉన్న స్టేషన్ని కవర్ చేయలేకపోయాను. గిద్దలూరులో మీకు స్టేషన్ చూపించాలనుకున్నాను. ఎగ్జాక్ట్లీగా మధ్యాహ్నం 12:50 మనం నంద్యాలకైతే చేరుకున్నాము. 10:55 చేరుకోవాల్సిన ట్రైను 2 గంటలు అయితే డిలే అయితే నడిచింది. బట్ ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.